పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ ఎపిసోడ్లో నిర్మలా సీతారామన్ గారు మొన్న శనివారం నాడు 53 అంటే 53వ జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ 53వ సమావేశం జూన్ 22వ తారీఖు జరిగింది ఢిల్లీలో. అయితే దానికి ఏం జరిగింది ఏంటిది అనేది ఇప్పుడు మనము చూద్దాం. నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టరు. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి, మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అయింది. ఎవరెవరు మినిస్టర్లు ఏమేమి పదవులు వచ్చినాయో మనకి ఐడియా ఉంది. ఫైనాన్స్ మినిస్టర్ మళ్ళీ నిర్మలా సీతారామన్ గారిని సెలెక్ట్ చేయడం జరిగింది. అయిన తర్వాత ఈ నిర్మలా సీతారామన్ 53వ జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొన్ని పన్ను చెల్లింపుదారులకు ఏదైతే ఉన్నాయో కొన్ని ప్రయోజనాలు ఏమేమి తగ్గించారు, ఏం చేశారు అనేది మనం ఇప్పుడు చూద్దాం. కేంద్రం 50 ఏళ్ల వడ్డీ రహిత రుణాలను అందిస్తుంది. ఇది ప్రజలకి ప్రోత్సహిస్తుంది అనమాట. అంటే ఈ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రజల్ని ప్రోత్సహించడం జరుగుతుంది. ఇక తర్వాత ఈ 53వ సమావేశంలో సేవా మినహాయింపులు మెరుగుపరచడానికి సమావేశంలో అనేక సిఫార్సులు చేపట్టడం జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అధ్యక్షతన జరిగినటువంటి ఈ సమావేశంలో వస్తువులు మరియు సేవలు అంతటా ఈ జిఎస్టీ వర్తింపునకు క్రమబద్ధీకరించడం కోసం వివిధ ప్రతిపాదనలపై చర్చించడం జరిగింది. ఇక ప్రధాన అంశాలు చూద్దాం. ఎయిర్ క్రాఫ్ట్స్ వస్తువులు జిఎస్టీ రేట్లలో ఏవైతే కొన్ని చేంజెస్ చేయడం జరిగింది అవేంటియో చూద్దాం. ఎయిర్ క్రాఫ్ట్స్ మరియు టూల్స్, విమానాల భాగాలు, విమానాల యొక్క యాక్సెసరీస్ అంటే స్పేర్ పార్ట్స్ అనుకోండి, టెస్టింగ్ పరికరాలు, టూల్స్ మరియు టూల్ కిట్లు, వీటన్నిటినీ దిగుమతులపై 5% ఐజిఎస్టీ చేయటం జరిగింది. ఏవైతే ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించిన ఉన్నాయో అవి దిగుమతులపై 5% ఐజిఎస్టీ. తర్వాత పాల డబ్బాలు, అన్ని ఉక్కు, ఇనుము మరియు అల్యూమినియం పాల క్యాన్లు ఉంటాయి, వాటి మీద 12% జిఎస్టీ. అంతకుముందు ఎంత ఉంది? ఈ పాల డబ్బాలు అంతకుముందు 18% ఉంది, ఇప్పుడు 12% చేశారు. తర్వాత మళ్ళీ అట్టపెట్టెలకు సంబంధించిన పెట్టెలు, కాగితపు కేసులు, ఈ జిఎస్టీ ఏదైతే ఉందో అంతకుముందు 18% ఉంది, దాన్ని కూడా 12% చేయడం తగ్గించడం జరిగింది. తర్వాత సోలార్ కుక్కర్లు, సింగిల్ లేదా డ్యూయల్ ఎనర్జీ స్టోర్స్, అవన్నీ కూడా 12% జిఎస్టీ చేయడం జరిగింది. అయితే అంతకుముందు అది కూడా 18% ఉంది. అంటే 18% ఉన్నటువంటి ట్యాక్స్లు ఏవైతే ఉన్నాయో వాటిని 12% చేయడం జరిగింది. తర్వాత విద్యా సంస్థలతోటి ఏదైతే అంటే హాస్టల్స్, వాటికి జిఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది. తర్వాత ఏదైతే ఈ పౌల్ట్రీ మెషినరీ పార్ట్స్ అంటే పౌల్ట్రీకి అంటే కోళ్ళు, బాతులు, చేపలు, రొయ్యలు అట్లాంటి పౌల్ట్రీ అంటే కోళ్ళ కిందకే వస్తుంది, అవి వేరే. మళ్ళీ వాటి యొక్క పౌల్ట్రీ కీపింగ్ మిషనరీ భాగాలపై 12% జిఎస్టీ. తర్వాత స్ప్రింక్లర్లు ఉంటాయి, ఫైర్ వాటరు స్ప్రింక్లర్లు, అన్ని రకాల స్ప్రింక్లర్లపై 12% జిఎస్టీ. తర్వాత ఇప్పుడు ఈ ఏదైతే మినహాయింపులు ఉన్నాయో ఇంకా అంటే ఎక్కువ శాతం 18 నుంచి 12 చేయడం జరిగింది. ఈ మినహాయింపులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఇవి కీలకమైన జిఎస్టీ సంస్కరణలు నిరీక్షణ మోడ్లో ఉంటాయి. అయితే ఈ కీలకమైన జిఎస్టీ సంస్కరణలపై వేచి ఉండే రీతిలో ఉంటాయి. ఈ పెట్రోలు డీజిల్ ఉందనుకోండి, వాటిపైన జిఎస్టీ విధించాలని కేంద్రం ఉద్దేశం. అయితే రాష్ట్రాలు ఈ జిఎస్టీ మీద వాళ్ళ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనేది ఒక అవకాశం. తర్వాత పెట్రోలు డీజిల్పై జిఎస్టీ విధించాలన్న కేంద్రం యొక్క ఫైనాన్స్ మినిస్టర్ గారి ఉద్దేశంతో రాష్ట్రాలు ఈ రేటుపై నిర్ణయం తీసుకోవాలి, అంటే ఎంత ఇవ్వాలి, ఎంత జోడించాలనేది. అయితే దాని తర్వాత అందుకని పెట్రోల్ డీజిల్ వరకు మాత్రం ఇప్పుడు ప్రజెంటు దాని మీద లేదు. తర్వాత వాళ్ళు ఓకే జిఎస్టీ పెట్టాలనేది సెంట్రల్ ఉద్దేశం, స్టేట్లు ఓకే అయితే వాటికి రెడీ చేస్తారన్నట్టు. తర్వాత రక్షణ దిగుమతులు
అంటే డిఫెన్స్కి సంబంధించినవి ఏవైతే రక్షణ వస్తువులపై ఐజీఎస్టీ మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఇవి 30 జూన్ 2029 వరకు పొడిగించబడింది. ఈ రక్షణకు సంబంధించిన షేర్లు ఏవైతే ఉన్నాయో అవి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అది నేను స్క్రిప్ట్స్ చెప్పట్లేదు, మళ్ళీ అది వేరే. ఒకవేళ మీకు ఏదైనా ఉంది అంటే పర్సనల్గా మెసేజ్ పెడితే దాని గురించి చూస్తాం. తర్వాత రామా ప్రోగ్రాము దిగుమతులు, ఆ రామా ప్రోగ్రాం కింద ఏవైతే ఉన్నాయో పరికరాలు, బాయిల్పై వాటి మీద కూడా ఐజీఎస్టీ మినహాయింపు ఇవ్వటం జరిగింది. తర్వాత ఎస్సీజెడ్ దిగుమతులు ఉన్నాయి, స్పెషల్ ఎకనామిక్ జోన్. వాటి కింద ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద 1/7/2017 నుంచి ఎస్సీజెడ్లు డెవలపర్లు వాటి దిగుమతులపై కూడా సెస్ని మినహాయింపు ఇవ్వడం జరిగింది. తర్వాత ఇతర వస్తువులపై సంబంధిత మార్పులు చేయటం జరిగింది. ఈ అదనపు మార్పులతో రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రన్ క్యాంటీన్, ఎరేటెడ్ పానీయాలు మరియు శక్తి పానీయాలు సరఫరాపై మినహాయింపులు మరియు భారత రక్షణ దళాల కోసం దిగుమతి చేసుకున్నటువంటి AK-203 రైఫిల్ కిట్లు, సాంకేతిక డాక్యుమెంటేషన్లపై తాత్కాలికంగా ఐజీఎస్టీ మినహాయింపులు ఇవ్వటం జరిగింది. తర్వాత సేవా మినహాయింపులు, ఈ కౌన్సిల్కి సేవా సంబంధించినవితో కొన్ని ప్రతిపాదించడం జరిగింది. ఇవేంటి ఈ సేవా మినహాయింపులు అంటే ప్లాట్ఫామ్ టికెట్లు, మన రైల్వే ప్లాట్ఫామ్లు, రిటైరింగ్ రూమ్లు, క్లాక్ రూమ్లు, బ్యాటరీ ఆపరేటెడ్ కార్ సర్వీసెస్ మరియు ఇంట్రా రైల్వే లావాదేవీలు. వాటి మీద అంటే సౌత్ కాదు, రైల్వే సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, ఇంట్రా రైల్వే సర్వీసెస్ ఉన్నాయో వాటికి మినహాయింపు ఇవ్వడం జరిగింది. అంటే రైల్వే టికెట్లు అనుకోండి, వెయిటింగ్ రూమ్లు అనుకోండి, వీటన్నిటి మీద జీఎస్టీని రద్దు చేయడం జరిగింది రైల్వే వాటి మీద. తర్వాత వసతి సేవలు, విద్యార్థులు మరియు పనిచేసేటటువంటి నిపుణుల కోసం ఉపశమనం కోసం వసతి సేవలు 90+ రోజుల పాటు బస చేసేందుకు ప్రతి వ్యక్తికి 20,000 రూపాయల వరకు, 20,000 నెల వరకు వసతి మినహాయింపు. అంటే 90 పైన రోజులు. అంటే ఎక్కడికన్నా వేరే మెన్స్ హాస్టల్ అని, లేడీస్ హాస్టల్ అని, ఉమెన్స్ హాస్టల్స్ అని ఉంటాయి. లేకపోతే స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ కోసం ఎక్కడన్నా మెస్లలో ఉంటారు, హాస్టల్స్ ఉంటాయి. అంటే కాలేజ్ హాస్టల్స్ కాకుండా వేరే బయట హాస్టల్స్. ఈ హాస్టల్స్లో కానీ వాటిల్లో కొన్ని ఏవైతే ఉన్నాయో వాటిల్లో బస చేసేందుకు వాళ్ళకి మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఇది ఈ సర్వీస్ ట్యాక్స్లో. తర్వాత ఎస్పీవి సేవలు, రైల్వేసు, మళ్ళీ తర్వాత రైల్వేస్కి సంబంధించిన నిర్వహణ సేవలు కూడా దీంట్లో మినహాయింపు ఇవ్వటం జరిగింది. వీటితో పాటు ఇతర సిఫార్సులు చేయడం జరిగింది. వడ్డీ మరియు జరిమానాలు అంటే 2017, 2018, 2019, 2020 ఇటువంటి ఫైనాన్షియల్ ఇయర్లో వాళ్ళు ఎవరైతే పూర్తి పన్ను చెల్లించినట్టయితే 2025 మార్చి 31 వరకు, ఇప్పుడు మనం 24 జూన్లో ఉన్నాం, మార్చి 31, 2025 లోపు కనుక వాళ్ళు దానికి సంబంధించినటువంటి 2017, 18, 19, 20 ఆ సంవత్సరాలకు సంబంధించిన పూర్తి పన్ను కనుక చెల్లించినట్లయితే సెక్షన్ 73 డిమాండ్ నోటీసులకి వడ్డీ మరియు జరిమానాలను రద్దు చేయండి అని సిఫార్సులు. ఇవి చేయలేదు ఫైనల్, సిఫార్సులు. తర్వాత ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని ఉంటుంది, ఐటీసీ, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఇది 2017-18 నుంచి 2020-21 వరకు సెక్షన్ 116 ప్రకారము ఇన్వాయిస్ డెబిట్ నోట్లు ఏవైతే ఉన్నాయో వాటి కాల పరిమితి ఈ తేదీ లోపల అంటే రిటర్న్స్ కనుక 30/11/2021 వరకే వాళ్ళ రిటర్న్ల కోసం పరిగణింపబడింది. ఇటువంటివన్నీ సిఫార్సులు చేశారు, కొన్ని ట్యాక్స్లు ఏమైనా ఉంటే తగ్గించమని. తర్వాత జీఎస్టీ అప్పీళ్ళకి ద్రవ్య పరిమితులు అంటే డిపార్ట్మెంటు అప్పీళ్ళు ఏవైతే ఉన్నాయో 20 లక్షలు జీఎస్టీ అప్పీలేట్ ట్రిబ్యునల్ అనమాట, 1 కోటి హైకోర్టు, 2 కోట్లు సుప్రీంకోర్టు. ఇవన్నీ కూడా జీఎస్టీ అప్పీళ్ళ కోసం ఈ ద్రవ్య పరిమితుల్ని విధించడం జరిగింది. అంటే అప్లేటెడ్ ట్రిపుల్ అయితే 20 లక్షలు, 1 కోటి అయితే హైకోర్టు, 2 కోట్లు అయితే సుప్రీంకోర్టు. తర్వాత వీటన్నిటికీ ఆధార్ ప్రమాణీకరణ అంటే దశల వారీగా జీఎస్టీ నమోదు దరఖాస్తుదారుల కోసం బయోమెట్రిక్ ఆధారిత ఆధార్ ప్రామాణీకరణ దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఈ జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సు చేయటం జరిగింది. ఈ రిజిస్ట్రేషన్ సమగ్రతను మెరుగుపరచడం, నకిలీ ఇన్వాయిస్ల ద్వారా మోసపూరిత ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిముల్ని అరికట్టడం దీని యొక్క ముఖ్యోద్దేశం, దీని యొక్క లక్ష్యం. అంటే
నకిలీ ఇన్వాయిస్లు చేసి మోసపూరిత ఇన్పుట్ ట్యాక్స్ అనమాట, అంటే క్రెడిట్ క్లెయిమ్స్ని అరికట్టడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. తర్వాత జిఎస్టీ అప్పీల్ కోసం ముందస్తు డిపాజిట్ ఏదైతే చేస్తారో, అప్పీల్ పోవాలంటే డిపాజిట్ చేయాలి, ఆ డిపాజిట్లో కూడా తగ్గింపు చేయాలి, ఇవన్నీ సిఫార్సులు చేయండి అని. అయితే మొత్తంలో తగ్గింపు చేయటం జరిగింది, తగ్గింపు కోసం సిఫార్సులు చేయటం జరిగింది. ఈ నగదు ప్రవాహాన్ని సులభతరం చేయటం కోసం జిఎస్టీ చట్టం కింద అప్పీళ్లను దాఖలు చేయడానికి ముందస్తు డిపాజిట్ మొత్తం ఏదైతే అప్పీల్కి పోతారో డిపాజిట్ ఏదైతే ఉందో అది తగ్గించబడటం, అది గరిష్ట 20 కోట్లు సిజిఎస్టీ ఎస్జిఎస్టీ అంటే గరిష్టంగా. తర్వాత అప్పీల్ ఫైలింగ్ వ్యవధి కూడా జిఎస్టీ అప్పీలేట్ ట్రిబ్యునల్ అప్పీళ్ల కోసం 3 నెలల వ్యవధి నోటిఫై చేసిన తేదీ నుంచి ప్రారంభించడానికి ఈ సిజిఎస్టీ చట్టాన్ని సవరించండి అని చెప్పేసి అడగటం జరిగింది. వడ్డీ భారం గడువు తేదీలో ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ అమౌంట్ అందుబాటులో ఉంటే ఆలస్యమైన రిటర్న్ ఫైలింగ్పై వడ్డీ ఉండదు. అంటే వడ్డీ భారం కూడా ఒకవేళ గడువు తేదీలో ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ లో అమౌంట్ అందుబాటులో ఉంటే ఆలస్యమైన రిటర్ను. తర్వాత కొత్త యాంటీ ప్రాఫిటరింగ్ అప్లికేషన్ల కోసం ఏప్రిల్ 2025 నుంచి సూర్యాస్తమయ నిబంధన. ఇక ఇవన్నీ కొన్ని ఉన్నాయి, ఇవన్నీ కొన్ని సిఫార్సులు ఉన్నాయి. ఇవన్నీ మీకు ఈ ఎపిసోడ్లో జిఎస్టీ మీద, అంటే ఆ సెక్టార్కి సంబంధించిన షేర్లు మీరు ఏమన్నా ఉంటే అబ్జర్వ్ చేసి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే జూలై 22కి బడ్జెట్ ఉంది. ఇంకా ఈ బడ్జెట్లో ఏం జరగబోతుంది, ఇప్పుడు జిఎస్టీకి ఇట్లా అంటే కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ప్రధానమంత్రి మోడీ గారు 3 కోట్ల ఇళ్లని శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు జిఎస్టీలు తగ్గించడం జరిగింది. జూలై 22కి బడ్జెట్ ఉంది. ఆ బడ్జెట్లో ఏమేమి కేటాయిస్తారు, ఎలా కేటాయిస్తారు, ఏమి ఇస్తారు, రాయితీలు ఏంటిది, బెనిఫిట్స్ ఏంటి, అవన్నీ మళ్ళీ జూలై 22 తర్వాత మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో దాని గురించి మనము చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు సింపుల్గా ఈ జిఎస్టీ గురించి ఈ ఎపిసోడ్ ఇదంతా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, దానికి సంబంధించిన షేర్లు అయితే మీరు అబ్జర్వ్ చేసుకొని చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెడితే మనము ఆ కంటెంట్ డిస్కస్ చేయొచ్చు. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు, థ్యాంక్ యూ. ఇదంతా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. సెలవు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.